గాయ్స్, నేను మీ శ్రీహిత. ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్లో ఎప్పుడు డాన్స్, రీల్స్ ఇవన్నీ చూసి మీకు కూడా బోర్ వచ్చేస్తుంది కదా. అందుకనే ఈరోజు మన ఛానల్లోకి కొత్త కంటెంట్తో వచ్చేసా. అదేంటో గెస్ట్ చేయండి. సరే, నేనే చెప్పేస్తా. కుకింగ్. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. అవును, నేనే కుకింగ్ చేయబోతున్నా. సరే, స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు మనం చేయబోయేది పొటాటో బ్రెడ్ రోల్. ఈ డిష్ కి కావాల్సిన ఐటమ్ ఏంటో తెలుసుకుందామా? అయితే చెప్తా వినండి. పొటాటో, బ్రెడ్, మైదా ఫ్లోర్, రైస్ ఫ్లోర్, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొన్ని మసాలాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని అందులో మనకి కావాల్సిన వాటర్ పోసుకోవాలి. తర్వాత పొటాటోస్ అందులో వేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఒక 15-20 మినిట్స్ లో బాయిల్ అయిపోతాయి. ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉడికిన పొటాటో పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా నీట్ గా పీల్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ పొటాటోని కట్ చేసుకొని ఇలా పొటాటో పీసెస్ ని స్మాల్ గా కట్ చేసుకున్న తర్వాత ఈ పొటాటో స్మాషర్ తో స్మాష్ చేసేద్దాం. ఇలా స్మూత్ గా పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ లో మైదా ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రైస్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత చిల్లీ పౌడర్, తర్వాత గరం మసాలా. ఈ మిశ్రమాన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్ వచ్చేసి లాస్ట్ ఎడ్జెస్ కి బ్రౌన్ కలర్ ఉంటుంది చూడండి, అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీస్ పైన వాటర్ అప్లై చేసుకోవాలి. వాటర్ అప్లై చేసుకున్న పీస్ పైన ఈ స్టఫ్ ని అప్లై చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని కాస్త రోల్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ రోల్ మొత్తం ఈ స్టఫ్ తో కవర్ చేసుకోవాలి. ఇలా ఇదిగోండి, ఇవి 2 కూడా అయిపోయాయి. ఈ పెద్ద రోల్ ని చిన్న రోల్స్ గా కట్ చేసుకోవాలి. ఇలా రోల్స్ గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న రోల్స్ ని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోవాలి. ఈ రోల్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఫైనల్ గా మన పొటాటో బ్రెడ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. లెట్స్ టేస్ట్ ఇట్. వావ్, సూపర్ గా ఉన్నాయి. క్రంచీగా, స్పైసీగా చాలా బాగుంది. మస్ట్ ట్రై. ఓకే మరి ఉంటా, బాయ్ బాయ్.